త్వరలో మరో 2 గ్యారంటీల అమలు. రూపాయలు 500కు గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్ పథకాల్లో 2 అమలు. అవసరమైన నిధులు బడ్జెట్లో కేటాయించాలి. అసెంబ్లీ ముగిసేలోపు కేబినెట్ సబ్ కమిటీలో తుది నిర్ణయం. అర్హులైన అందరికీ గ్యారంటీలు అందాలా చూడాలి. దరఖాస్తుల్లో తప్పులుంటే సవరణకు అవకాశం ఇవ్వాలి. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల్లో మరో 2 గ్యారంటీలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్న అర్హులందరికీ లబ్ధి జరిగేలా గ్యారంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. మరో 2 గ్యారంటీల అమలుకు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన దరఖాస్తులపై గురువారం సచివాలయంలో కేబినెట్ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలపై ప్రభుత్వం సంబంధిత విభాగాల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ 3 గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. 3 గ్యారంటీ 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణము, 200 యూనిట్ల ఉచిత విద్యుత్. ఈ 3 పథకాలను అసెంబ్లీ వచ్చేటువంటి లోక్సభ ఎన్నికల సంబంధించిన విషయంలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఈ 3 పథకాలు అమల్లోకి రావాలి. దానికి సంబంధించిన విషయంలో అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించడం జరిగింది. మరి ఆల్రెడీ 2 గ్యారంటీలు అమలైనవి. మరి మిగతా 3 గ్యారంటీలకు సంబంధించిన విషయంలో కూడా పూర్తిగా మహిళల ఓట్లను టార్గెట్గా వేసుకొని ఈరోజు ఆ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చినా, లేదంటే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చినా కూడా, ఒకవేళ ఈరోజు ఆనాడు కేసీఆర్ ఏ విధంగా అయితే వృద్ధులకు పెన్షన్లను పెంచి ఎలక్షన్లకు ముందు, ఎలక్షన్లకు పోయిన తర్వాత ఆ ముసలోళ్ళ దగ్గర పోయి ఎవరిని అడిగినా కూడా మనం ఎవరు కూడా ఇస్తా అంటే నా పెద్ద కొడుకు కేసీఆర్కి ఇస్తా, మా జీవితాలు అంటే 200, 500 రూపాయలు ఉన్న వాటిని 3000 రూపాయలు, 4000 రూపాయలు పెంచినటువంటి నా కొడుకు, పెద్ద కొడుకు కేసీఆర్, మరి మా కొడుకులు పట్టించుకోకుండా కూడా మా పెద్ద కొడుకు కేసీఆర్ మమ్మల్ని పట్టించుకున్నాడని చెప్పేసి మాట్లాడేటువంటి పరిస్థితిని ఆనాడు కేసీఆర్ ఏ విధంగా అయితే కల్పించిందో, అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ప్రజల మీద ప్రేమతోనా అనే విషయం పక్కన పెడితే, ఈరోజు కేవలం లోక్సభ ఎన్నికల్లో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎట్లా సహకరించారో, లోక్సభ ఎన్నికల్లో కూడా మహిళల ఓట్లు మొత్తం కూడా ఉన్నట్టుగా మరి కాంగ్రెస్ పార్టీకి పడాలంటే మరి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మహిళల్ని టార్గెట్ చేసుకుని పథకాలు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నది. ఇకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. మరి ఆ పెరిగిన క్రమంలో ఈరోజు ఇట్లాంటి పథకాలకు సంబంధించిన విషయంలో డైరెక్ట్గా నేరుగా ఉపయోగపడే పథకాలు ఏవైతే ఉంటాయో ఆ పథకాలను ఉపయోగించుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడైనా అంటే బ్రోకర్లకి, ఇప్పుడు మిషన్ కాకతీయనో, మిషన్ భగీరథనో, లేదంటే కాళేశ్వరం ప్రాజెక్టు, ఇంకేదో పథకం పేరుతోనే కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ తీసుకుంటే 1,00,000 కోట్ల రూపాయల కాంట్రాక్టు ఎల్ఎన్టీ తీసుకున్నాడు. లాభం మొత్తం ఎల్ఎన్టీకి పోయింది. రూపాయి లాభం కూడా ప్రజలకు లేదు. కాబట్టి ఇట్లా 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అని చెప్పేసి చెప్తే అది నేరుగా ప్రతి ఇంటోడు కూడా దాన్ని లబ్ధి పొందుతుంది. కాబట్టి ఇప్పుడు కరెంటు వాడుతున్నాం అంటే కాంగ్రెస్ కరెంట్ వచ్చింది కాబట్టి మాకు ఫ్రీ కరెంట్ అని చెప్పేసి ప్రజలందరూ మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి పథకాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి స్కూటీలు అవి ఇవి ఇచ్చేదంటే ఎక్కడో ఒక దగ్గర పొరపాటు అయితే జరుగుతుంది. ఆ పొరపాటును స్కూటీ ఇవ్వగానే ఒక అమ్మాయి స్కూటీ వేసుకొని పోయి యాక్సిడెంట్ అయిందంటే సుశీరా కాంగ్రెస్ వాళ్ళు స్కూటీలు ఇచ్చారు లైసెన్స్ లేకుండా అని చెప్పేసి కామెంట్లు చేస్తారు, ప్రశ్నిస్తారు. కాబట్టి దాన్ని ముందర పెట్టుకోకుండా మిగతా వాటిని ముందర పెట్టుకునే పరిస్థితి కనబడ్డది. మరి ఎన్నికలకు ముందే నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తారంటే ఉద్యోగాలు కల్పడంలో ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచి బీఆర్ఎస్ ఎట్లా గద్దె దిగిందో, కేవలం ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నందుకు నిరుద్యోగులు అందరూ కలిసి ఈరోజు బీఆర్ఎస్ను గద్దె దించినట్టుగానే మరి రేపటి రోజున ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడా మళ్ళీ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఇలాంటివి ఏమైనా జరిగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కుప్పకూడడం ఖాయం. దాంతో పాటు వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా వీళ్ళ గ్రాఫ్ తగ్గుతుందనే భయంతో ఈరోజు నిరుద్యోగులకు సంబంధించిన విషయంలో, ఉద్యోగాల విషయంలో వాళ్ళు మాట్లాడకుండా మరి ఈరోజు కేవలం ఉచిత విద్యుత్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ మాత్రమే ముందుకు తీసుకుపోతున్నారు.